ఈరోజు మా వారితో నేను ఫ్రై చేపిస్తాను అండి. లేడీస్ కానీ జెంట్స్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ముందు ఆయిల్ వేయండి కొద్దిగా, ఇటు మొత్తానికి మొత్తం ఇలాగా యాడ్ చేయండి. సరిపోతుందండి. తర్వాత అల్లం పేస్ట్ వేయండి. ఒక 2 స్పూన్స్ వేసేయండి. 2 స్పూన్లు అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి. అవునండి అవునండి. ఓకే అండి. సాల్ట్ కూడా ఇవ్వండి, బాగా పట్టించుకోవాలండి ముందుగా. మళ్ళీ 1 స్పూన్ చాలండి, తగ్గించండి. బాగా మళ్ళీ ఉప్పు ఎక్కువ అయిపోతే బీపీ వచ్చి మా మీద ఫైట్ చేస్తారు. వేసేయండి సార్, వేసేయండి మొత్తం. ఓకే అండి. కారం వేయండి 4 స్పూన్స్. ఇవన్నీ కలిపి వేసుకొని నానబెట్టినాక మీకు ఫ్రై చేసి చూపిస్తానండి. ఓకే అండి. అంటే మేము ఆంధ్ర అండి మాది. 4 వేసేయాలండి. అంటే ఇది ఫిష్ కాబట్టి కొద్దిగా ఘాటు ఉండాలి. ఇంకొక స్పూన్ వేయండి. ఓకే అండి. ఇదిగోండి, చూసారండి, అన్ని కూడా ఇలా కలిపి పట్టించుకోవాలండి. అలాగే మరి మా వారు నాకు ఫారెన్ నుంచి గిఫ్ట్ తెచ్చారండి. అవి ఒకసారి చూపించండి, మా ఫ్రెండ్స్ అందరు చూస్తారు. అంటే నా వంటలు ఫిదా అయిపోయారని మా వారు ఫిదా అయిపోయి నా కొరకు స్పెషల్ గిఫ్ట్ తెచ్చారన్నమాట. ఇవన్నీ కూడా మా వారు తెచ్చిన గిఫ్ట్లేనండి. చూడండి, గాజువి. దీనికి తోడు ఏం చేస్తున్నా తెలుసండి, ఎండుమిరపకాయ చింతపండు పచ్చడి, రోడ్డు పచ్చడి సూపర్ ఉంటుందండి. ఇదిగోండి. ఎందుకండి ఇవి నా కొరకు తెచ్చారు? ఏం ముక్కలు అండి? చికెన్. ఇది దేనికండి? వచ్చేసి కూరగాయలకి. ఓకే. ఇది వచ్చేసి మటన్, వచ్చేసి కరివేపాకు, కొత్తిమీర. చూడండి, నేనంటే ఎంత ప్రేమ. నా కొరకు ఫారెన్ నుంచి ఈ గిఫ్ట్ తెచ్చాయండి. ఓకే అండి. ఓకే అండి. దీనికి తోడు నేను చింతపండు పచ్చడి చేస్తున్నానండి. ఆ పచ్చడి కూడా మీకు చూపిస్తానండి. ఇది 1 గంట సేపు ఇలా నానించండి. ఓకే. ఇదిగోండి, దీని మీద మూత పెట్టిస్తేయండి. ఎందుకంటే జెంట్స్ చేయి పడితే చాలా టేస్ట్గా ఉంటుందండి. అంటే మా వారు ఏం పని చేయించట్లా, టేస్ట్ కొరకు ఊరిని అలా హ్యాండ్ అలా టచ్ చేశారండి. ఓకే, ఇంక పచ్చడి చేసి మీకు ముందుకు వస్తానండి. ఓకే బాయ్ అండి. ఇందులో నేను 1/2 kg ఆయిల్ పోసానండి. హీట్ వచ్చేసింది. ఒక్కొక్క పీస్ వేసి వేయండి. ఇది పక్కన పెట్టేసుకోండి. ఓకే. వేసేయండి. ఓకే. ఒక్కసారి ఒక 6 పడతాయండి కళాయిలో. ఓకే. ఇంకొకటి నేను చేస్తాను. అలా పెట్టేస్తాను. ఏమండి, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే భార్యనే చెయ్యాలి అని అలా ఏం కాదండి. భార్య భర్తలు ఇద్దరు ఫ్రెండ్లీగా ఉంటే అసలు నిజంగా ఆ ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా ఉంటుందండి. భేదం లేదన్నమాట. ఒక స్త్రీనే చేయాలని లేదు. మా వారు సంవత్సరం ఒకసారి వస్తాయి కాబట్టి మేము అసలు ఫ్రెండ్స్ లాగానే ఉంటామండి. వైఫ్ అండ్ హస్బెండ్ లాగా కాదు, కానీ జస్ట్ ఫ్రెండ్స్ లాగా మేము కలిసి అన్ని పనులు చేసుకుంటాము. కలుస్తుంటే కలుసుకం. చూడండి, ఫ్రై అంత బ్యూటిఫుల్ గా అయిపోతుందో. సరే అండి, మీకు కనుక నచ్చితే లైక్ కొట్టండి, మా ఫ్రై కానీ మా మాటలు కానీ. ఓకే, చెప్పండి.